థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు అండ్ భాస్కర్ భట్ల గారు. మాకు తెలిసినంత వరకు మీరు 1000కి పైగా పాటలు రాసేశారు. ఇది ఇప్పుడు ఎన్నో పాట మీకు అలా లెక్క ఏమైనా ఉంటుందా? లేదు, ఆల్మోస్ట్ ఒక 1500 పాటలు. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడదామా టు ఆర్ వండర్ఫుల్ లిరిక్ రైటర్స్. ఎందుకంటే మనకి సినిమాలకి చాలా పెద్ద పిల్లర్సే మ్యూజిక్ డైరెక్టర్ అండ్ అలాగే లిరిక్ రైటర్స్. ఇలాంటి బ్యూటిఫుల్ లిరిక్ రైటర్స్ బ్యూటిఫుల్ సాంగ్స్ ఇస్తున్నంత కాలం మన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు అవుతూనే ఉంటాయి. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈ సినిమాతో నాకు విపరీతమైన అనుబంధం వడ్డే నవీన్ గారితో. ఎందుకంటే నా కళ్ళ ముందు ఎదిగిన హీరో అతను, తన కళ్ళ ముందు ఎదిగిన రైటర్ని నేను సితార్లో ఈనాడులో జర్నలిస్ట్కి పనిచేస్తున్నప్పటి నుంచి నాకు ఆయన కోరుకున్న ప్రియుడు సినిమా అప్పటి నుంచి ఆయనతోటి అద్భుతమైన అనుబంధం. ఆయన ప్రతి సినిమాకి ఆయన ఫోన్ చేసేవాళ్ళు, లేకపోతే నేనైనా వెళ్ళి నవీన్ గారు ఎక్కడున్నారని వారం ఒకసారైనా కలిసి వచ్చేవాళ్ళు. ఎందుకో ఆ మనిషి పాజిటివ్ వైబ్రేషన్స్, తను బాగా పెద్ద స్థాయికి వెళ్తారని నమ్మకం ఏదో జర్నలిస్ట్గా నేను గమనించాను. సో అది ఫుల్ఫిల్ అయింది. నేను అనుకున్నాను, ఊహించింది. చాలా పెద్ద హీరో అయ్యారు ఆయన. సో ఒక 10 ఏళ్ల విరామం తర్వాత ఆయన సినిమా చేస్తూ నా గురించి ఎంక్వైరీ చేసి భాస్కర్ భట్ల కావాలి నాకు అని చెప్పి పిలిపిస్తే నేను వెళ్తే అప్పుడు చెప్పారన్నమాట ఆఫీసులో అందరూ. ఆయన చాలాసార్లు అడుగుతున్నారు, ఇవాళ కుదిరింది సార్ మీకు ఫోన్ చేయడం అనేది. థ్యాంక్ యూ నవీన్ గారు. ఒక అద్భుతమైన అనుబంధం ఉంది నాకు నవీన్ గారికి. మా సురేష్ కుండేటుంటే వాడికి కూడా తెలుస్తుంది. మీ ఇద్దరం బాగా వెళ్ళేవాళ్ళం షూటింగ్కి. అలాగే ఈ సినిమాకి సంబంధించి కమల్ మా ఊరబ్బాయి రాజమండ్రి, అది పరిచయం అయ్యాక తెలిసింది. సో అద్భుతమైన కథ చేసుకున్నాడు ఆయన. చాలా మంచి కథ ఇది, ఆర్గానిక్ కథ. అంటే సినిమా కోసం సినిమా అని కాకుండా కథలోంచి దానికి కావాల్సిన మార్పులు చేర్పులు చేసుకుంటూ జనాలని బాగా అలరించడానికి కసరత్తులు చేశారు. సో నవీన్ గారు కూడా బాగా కూర్చుంటాడు ఆయన కథల్లోని, పాటల్లోని, మ్యూజిక్ డైరెక్షన్లోని, మ్యూజిక్లోని, అన్నింట్లో. మేము చాలాసార్లు నవీన్ గారి ఇంటికి వెళ్ళే కూర్చొని లిరిక్స్ ఫైనల్ చేసుకున్నాం. సో అంత అన్ని డిపార్ట్మెంట్ మీద ఆయనకు అవగాహన ఉంది. సో కమల్కి కూడా ఈ సినిమా అరంగేట్రం ఫస్ట్ హిట్, మంచి హిట్ కొట్టాలని, అలాగే నవీన్ గారు కంబ్యాక్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే కళ్యాణ్ నాయక్ తనతోటి మారుతినగర్ సుబ్రహ్మణ్యంలో మేడం సార్ మేడం అంతే అని పాట రాశాను, ఇంకో 2 పాటలు రాశాను. నాకు బాగా హార్ట్కి దగ్గరైన మ్యూజిక్ డైరెక్టరు. సో బాగా చనువున్న మ్యూజిక్ డైరెక్టరు, ఒక చిన్న తమ్ముళ్ళలాగా నాకు. సో తనతో మళ్ళీ కలిసి పని చేయడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఇందులో నాకు నచ్చింది, అందరికీ అన్ని పాటలు నచ్చాయి. నాకు ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు టైటిల్ సాంగ్, అందులో నా ఆత్మ ఉంది, అది నాకు బాగా ఇష్టం. ఎందుకంటే మా గురువుగారు శాస్త్రి గారు రాసేవాళ్ళు ఇలాంటి పాటలు. రాసినప్పుడు ఎలా రాస్తారు ఇది అనుకున్నా. సో అలాంటి ఛాన్స్ మనకు వచ్చినప్పుడు, అలాంటి సందర్భం మనకు కుదిరినప్పుడు ఎలా రాయాలి అని ఫస్ట్ ఓపెనింగే నేనో చిన్న కానిస్టేబుల్ టేబుల్ కింద పెట్టని చేతులు అని రాయడంలోనే నాకే ఒక రకమైన పులకింద వచ్చింది. ఒక చిన్న కానిస్టేబుల్ అని టేబుల్ కింద పెట్టని చేతులు అంటే ఇతను అవినీతికి పాల్పడ్డాడు. ఫస్ట్ 2 లైన్స్లో చెప్పగలగడం అనేది నాకు గూస్ బంప్స్ వచ్చిన క్షణం. అలాంటి లైన్ని వాళ్ళు కూడా అంతే నమ్మి బాగుంది అని తర్జన భర్జనలు ఏమీ లేకుండా ఓకే చేయడం నాకు చాలా ఆత్మానందం కలిగించింది. అలాగే అందులో ఇప్పుడు ఇందాక కళ్యాణ్ చెప్పినట్టు కాకి డ్రెస్ వేసి కాలర్ ఎత్తేసి బతకడమే నా ప్యాషను, పైనున్నోళ్ళకి తోకన ఓపగా నే కాదు అల్సేషన్ అని రాశాను. సో నేను కుక్కను కాదని చెప్పకూడదు, హీరో క్యారెక్టరేషన్ చెప్తున్నప్పుడు అదే సెన్స్ చెప్పాలి. సో అల్సేషన్ అని చెప్పితే తోకాడించుకుంటూ తిరగను, నాకు ఒక క్యారెక్టర్ ఉంది, నాకు నచ్చాలి, నేను ఒక సిన్సియర్ అని చెప్పడంలో తన క్యారెక్టరైజేషన్ చెప్పి అవకాశం దొరికింది. అలాగే తను ఎంత సెన్సిటివ్ అనేది, ఆ ఊరు వెళ్ళంటూ ఈ ఊరు వెళ్ళంటూ బదిలీ చేస్తారు బాసులు, మనసుకి కష్టంగా అనిపిస్తున్న సర్దేస్తా లగేజీలు. సో నేను ఇంత హానెస్ట్గా ఉంటే ఎవరు గుర్తించట్లేదేంటి, ఇన్నిసార్లు ట్రాన్స్ఫర్ అవుతున్నాను ఏంటి లోపల ఆ చిన్న పెయిన్ అన్నీ బాగా కలగలిసిన పాట ఇది. నాకు గుర్తుండిపోయే పాట అవుతుంది, నా చిరకాలం గుర్తుండిపోయే పాట అవుతుంది. ఈ సినిమాలో అన్ని పాటలు ఆదరిస్తున్న మీ అందరికీ వేల ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సినిమా మంచి విజయం సాధించాలని, నవీన్ గారు 2వ సినిమాకు కూడా ద్వితీయ విఘ్నం లేకుండా మళ్ళీ నేను పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో